పడబోతుందా? ఈ నెల 24 నాటికి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందా? 22 నుంచి ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? ఇటు భారత వాతావరణ శాఖ ఇంకొక అలర్ట్ నిస్తోందా? ఇటు ఆంధ్రప్రదేశ్కి ఇంకో తుఫాను ముప్పు పొంచి ఉంది, ఇంకొక తుఫాను ముప్పు పొంచి ఉంది అని చెప్పి చర్చ జరుగుతున్న క్రమంలో అసలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? బంగాళాఖాతంలో నిజంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయా? అల్పపీడనం ఏర్పడిందా? ఇప్పుడు వాయుగుండంగా పరిణమించబోతుందా? ఆ వాయుగుండం బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందా? అసలు ఏం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితి అనే అంశానికి సంబంధించిన వెదర్ అప్డేట్ ముందుకు వచ్చేసిన వెదర్ అప్డేట్ కి సంబంధించి మీరు చూస్తున్నారు. ఏపీకి మరో తుఫాను ముప్పు పొంచి ఉందా? ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. ఈ నెల 22 బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతుందంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఈ నెల 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందంటోంది భారత వాతావరణ శాఖ. 22 నుంచి దక్షిణ కోస్తా రాయలసీమపై ప్రభావం ఉండే అవకాశం ఉందంటోంది భారత వాతావరణ శాఖ. రేపు కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు అలాగే తిరుపతి జిల్లాలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి అంచనాలు అంటే అర్థం చేసుకోవచ్చు. సో ఒక్కసారి నేను విజువల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనే అంశానికి సంబంధించి మనం డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా శాటిలైట్ ఇమేజెస్ నుంచి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సారీ, ఈ విజువల్స్ని మీరు చూస్తే కనుక ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బంగాళాఖాతానికి సంబంధించి. బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూడొచ్చు. ఇదిగోండి ఇదంతా కూడా మలక్కా స్ట్రైట్ అంటూ ఉంటాం. మలక్కా స్ట్రైట్ నుంచి ఇటు బంగాళాఖాతానికి, అంటే ఇటు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఈ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఆగ్నేయ బంగాళాఖాతానికి సంబంధించి. సో దీని ప్రభావం ఎప్పటికీ కాస్త మనకి చెన్నై మీద కాస్త కనిపిస్తోంది. ఆ బ్యాన్స్ అంటూ ఉంటారు కదా, అవి కావచ్చు, వాటి ప్రభావం కావచ్చు. సో ఒక్కసారి ఇక్కడి నుంచి నేను స్ట్రైట్గా ఇంకొక ఇమేజ్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఓవరాల్ వ్యూకి సంబంధించి మనం చూస్తున్నాము. ఇక్కడి నుంచి నేను నెక్స్ట్ దానికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడ భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ని ఇస్తుంది ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇదిగోండి ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తోంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇగో ఈ ప్రాంతాన్ని చూడండి, ఈ ప్రాంతాన్ని అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇదిగోండి ఈ ప్రాంతాన్ని అబ్జర్వ్ చేస్తే కనుక ఇటు తమిళనాడు వరకు కూడా, నేను కొద్దిసేపటి క్రితం మీకు చెప్పా, తమిళనాడు వరకు కూడా దీని ఇంపాక్ట్ కనిపిస్తోంది బంగాళాఖాతానికి సంబంధించి. అంటే సౌత్ ఈస్ట్కి, అంటే ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడన ప్రభావం గురించి మాట్లాడుకుంటున్న క్రమం. సో మీరు చూస్తే కనుక మలక్కా స్ట్రైట్ నుంచి ఇక్కడ నుంచి మనకి దాదాపుగా ఆల్రెడీ మన ఇండియాకు సంబంధించి ఆ బ్యాండ్స్ కాస్త మనకి ఇంపాక్ట్ అయితే మాత్రం కనిపిస్తోంది అనేది ఈ విజువల్ చూస్తే మనకి అర్థమవుతోంది. ఆ ఇంపాక్ట్ ఇప్పటికే మీరు చూడొచ్చు. ఇటు తమిళనాడు మీద కాస్త కనిపిస్తోంది, ఇటు తిరుపతిలో కొన్ని ప్రాంతాల్లో మనకి కాస్త ఆ ఇంపాక్ట్ మనకి కనిపించింది. సో ఇక్కడి నుంచి భారత వాతావరణ శాఖ ఏముంటోంది, ఆ రిపోర్ట్లో ఏం పేర్కొంది ముందుగా చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడి నుంచి నేను ఆ రిపోర్ట్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఆ మ్యాప్ని మీరు చూస్తున్నారు కదా. సో ఇక్కడి నుంచి నేను ఆ రిపోర్ట్కి వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి ఇది ఆ రిపోర్ట్. ఒకసారి రిపోర్ట్ని నేను మీకు చూపించబోతున్నాను. ఒకసారి రిపోర్ట్ని నేను మీద గుండానే చదివించే ప్రయత్నం చేస్తాను. మీరు చూడొచ్చు, ఏ లో ప్రెషర్ ఏరియా ఇస్ లైక్లీ టు ఫార్మ్ ఓవర్ సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ అరౌండ్ 22nd ఇంటెన్సిఫై ఇంటూ డిప్రెషన్. ఓవరాల్ ఫ్రేమ్కి వెళ్దాం. ఓవరాల్ ఫ్రేమ్కి వెళ్దాం. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి ఇక్కడ ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఎక్కడ? సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ అరౌండ్ 22nd, అంటే ఈ రోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి ఇటు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అది ఇంటెన్సిఫై అవబోతోంది, డిప్రెషన్గా, వాయుగుండంగా బలపడబోతోంది. అలాగే సెంట్రల్ పార్ట్స్ ఆఫ్ సౌత్ బే ఆఫ్ బెంగాల్ అరౌండ్ 24th November 2025 అంటూ చెప్తున్న సందర్భం. సో ఈ క్రమంలో హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ వెరీ లైక్లీ ఓవర్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఆన్ 21st and 22nd November. Heavy rainfall very likely over Tamil Nadu during 21st to 26th, over Kerala and Mahi during అంటూ కూడా నెక్స్ట్ పాయింట్. ఇక్కడ మీరు గమనిస్తే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓవర్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, ఇదిగోండి ఈ పాయింట్ ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఓవర్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ యానాం, రాయలసీమ ఆన్ 26th. సో ఆల్రెడీ కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ఒక్కసారి దీన్ని హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాం. మీరు చూస్తే కనుక ఇదిగోండి ఆన్ 26th 26వ తారీఖున ఆంధ్రప్రదేశ్, కోస్తాంధ్ర, యానాం, రాయలసీమకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ. ఆ రిపోర్ట్ని మీరు చూడొచ్చు. ఏముంటుంది ఇక్కడ, ఇంకా నేను కాస్త జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను, సో దట్ మీకు ఇంకా క్లియర్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇదిగోండి పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. ఇదిగో ఇక్కడ మీరు గమనిస్తే కనుక కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇదిగోండి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ యానాం, రాయలసీమ ఆన్ 26th అని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది ఈ రిపోర్ట్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో. ఇక్కడి నుంచి కాస్త డీటెయిల్ రిపోర్ట్ మనం చూస్తున్నాం. అలాగే కోల్డ్ వేవ్ కండిషన్స్ అంటూ మధ్యప్రదేశ్కి సంబంధించి అక్కడ చెప్పుకొచ్చింది. సో ఇక్కడి నుంచి
ఇదిగో ఇక్కడ మళ్ళీ క్లియర్గా మెన్షన్ చేస్తుంది అసలు ఎటువంటి ప్రభావం ఉంది, ఎలా ఉండబోతుంది అనేది. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదిగో yesterday low pressure area over Lakshadweep islands and adjoining Maldives area lay over southeast Arabian Sea. ఇటు సౌత్ ఈస్ట్ అరేబియన్ సీ అంటే కనుక ఆగ్నేయ అరేబియా సముద్రానికి, ఆగ్నేయ అరేబియా సముద్రంలో అక్కడ కూడా ఒక లో ప్రెషర్ ఏరియా అల్పపీడనం ఏర్పడుతోంది, అల్పపీడనం ఏర్పడింది అక్కడ ఉంది అంటూ కూడా చెప్తున్న సందర్భం. సో అది 21st సంబంధించి ద అసోసియేటెడ్ సైక్లోన్ సర్క్యులేషన్ ఉపరితల ఆవర్తనం ఎక్స్టెండెడ్ అప్ టు మిడిల్ tropospheric levels. It is likely to move slowly west northwards during the next 24 hours. వచ్చే 24 గంటల్లో అది పశ్చిమ అలాగే నార్త్ వెస్ట్ అంటే కనుక, సో నార్త్ వెస్ట్ అంటే కనుక వాయువ్యం అంటే పశ్చిమ వాయు దిశగా ఇది ముందుకు వెళ్ళబోతుంది అనేది భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇదిగో మీరు ఇక్కడ చూస్తే అండ్ అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ అంటే ఉపరితల ఆవర్తనం ఎక్కడుంది, మలక్కా సైడ్కి సంబంధించి అక్కడ ఏర్పడింది. ఇది ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అయ్యి ఉంది, tropospheric level వరకు ఎక్స్టెండ్ అయ్యి ఉంది. అండర్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఏ లో ప్రెషర్ ఏరియా ఇస్ లైక్లీ టు ఫార్మ్ ఓవర్ సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ అరౌండ్ 22 నవంబర్ 2025. అంటే 2025 నవంబర్ 22న అల్పపీడనం ఏర్పడబోతుంది, అల్పపీడన ప్రాంతం ఏర్పడబోతోంది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తోంది, వెస్ట్ నార్త్ వెస్ట్ వర్డ్స్ అంటే పశ్చిమ వాయువ్య దిశగా, అంటే పశ్చిమ వాయు దిశగా. పశ్చిమ వాయు దిశ అంటే ఫర్ సపోజ్ నేను మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకున్నాం కదా, ఒకసారి మ్యాప్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక ఓకే ఐమ్ సారీ, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది పశ్చిమ వాయువు దిశగా ఇలా వెళ్ళబోతుంది, ఇలా కదలబోతుంది అనేది. ఒకవేళ అదే కనుకైతే దాదాపుగా మన ఉత్తర భారతదేశానికి సంబంధించి కాకుండా మన దక్షిణ భారతదేశం మరి ముఖ్యంగా కోస్తా ఆంధ్ర అలాగే తమిళనాడు, చెన్నై తమిళనాడు ఈ ప్రాంతాల మీద కాస్త ఇంపాక్ట్ చూపించబోతుంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ నేరుగా నేను రిపోర్ట్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రిపోర్ట్ కనుక చూస్తే మనం ఇదిగోండి ఏముంటుంది ఇక్కడ నుంచి ఎస్ ఆఫ్ కోర్స్ ఇక్కడ థండర్ స్టార్మ్స్ ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్పుకొచ్చింది. అంటే భారీ వర్షాలు ఉంటాయి, దాంతోపాటు గంటకి 50 నుంచి 60 కిలోమీటర్లతో వేగంతో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాడుతున్న వర్షం పడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చెప్పుకొచ్చింది. సో ఆల్రెడీ మనం చూసాం బే ఆఫ్ బెంగాల్కి సంబంధించి. సో ఇక్కడ అలర్ట్స్ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ. మీరు గమనిస్తే కనుక చూడండి 22వ తారీఖు నుంచి చూస్తున్నారుగా, 22వ తారీఖున ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఎల్లో అలర్ట్ ఇచ్చిందంటే బీ ప్రిపేర్డ్. అఫ్ కోర్స్ ఆరెంజ్ అలర్ట్ ఇస్తే కనుక అది పీక్స్ ఇంకా. సో ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఇటు మొత్తం అంటే ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెట్టి తమిళనాడు అలాగే కర్ణాటకకు సంబంధించి కొంత కర్ణాటక మీద ఇంపాక్ట్ లేదు, కేరళ మీద కాస్త మనకి కనిపిస్తుంది. మనం మాట్లాడుకున్నట్టుగా ఇది అరేబియా సముద్రం వరకు కూడా దీని ఇంపాక్ట్ ఉంది కాబట్టి ఇటు బంగాళాఖాతం అలాగే అరేబియా సముద్రం ఈ రెండింటికి సంబంధించి ఈ ప్రాంతాలు కాస్త కోస్టల్ ఏరియాస్గా మాట్లాడుకుంటున్న వీటి మీద అంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అలాగే కేరళ మీద ఇది కాస్త ఇంపాక్ట్ మనకి చూపిస్తున్న పరిస్థితి. సో ఇక్కడి నుంచి కాస్త నెక్స్ట్ డే వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తే కనుక 23వ తారీఖున కూడా భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. భారత వాతావరణ శాఖ మీరు చూడొచ్చు 23వ తారీఖున ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ నుంచి ఓవరాల్గా చూపించే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఇండివిజువల్గా చూసే ప్రయత్నం చేయాలి కాబట్టి. మళ్ళీ ఇక్కడ 24వ తారీఖున కూడా భారత వాతావరణ శాఖ